ఎక్కువ శాతం వాటికి ఎప్పుడు కర్బూజాతో జ్యూసే చేస్తున్నాను. మా పిల్లల పద్దాకులు జ్యూసేనా, ఐస్ క్రీమ్ ఏమన్నా చేయొచ్చుగా కర్బూజాతో అని అంటే సరే, వాళ్ళు అంతగా అడుగుతున్నప్పుడు మనం చేయకుండా ఊరుకుంటామా. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా చేశానంటే, ముందుగా బాగా పండిన కర్బూజాని తీసుకొని పైన కొద్దిగానే కట్ చేసి ఇత్తనాలు సపరేట్ చేసి గుజ్జుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని ఒక గిన్నెలో పోసి సగం అయ్యేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇది దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. ఈ జ్యూస్ మరిగేలోపు వేరొక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ అయ్యేంత వరకు మరగనిచ్చుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార వేసి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం పాలు కూడా పోసి ఉండలేం లేకుండా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో పోసి లో ఫ్లేమ్ లో తిప్పుతూ ఒక 5 నిమిషాలు కుక్ చేసామంటే కొద్దిసేపటికి పాలు అనేది చిక్కపడుతుంది. ఈ లోపల జ్యూస్ కూడా మరిగిపోయి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఈ రెండింటిని పూర్తిగా చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 1/2 కప్ అయితే ఫ్రెష్ క్రీమ్ వేయాలి. నేనైతే పాల మీద మేగడ ఉందని పాల మీద మేగడేసాను. తర్వాత మిక్సీ జార్లో అన్నా కానీ బ్లెండర్ తో అన్నా కానీ స్మూత్ గా పేస్ట్ అయ్యేటట్టు బ్లెండ్ చేయాలి. మీరు గనక బ్లెండ్ చేయకపోతే గనక తలకలుగా ఉంటుంది. కంపల్సరీగా బ్లెండ్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టిన కర్బూజాలో ఈ మిశ్రమాన్ని పోసి మూత పెట్టాలి. గాలేవి పోకుండా మూత పెట్టాలి. ముందైతే నేను కర్బూజా మూత పెట్టాను, అది సెట్ అవ్వలేదని చెప్పి అది తీసేసి కవర్ పెట్టి రబ్బర్ బ్యాండ్ తో అయితే టైట్ గా పెట్టేశాను. 7-8 గంటల దాకా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి అలా వదిలేయాలి. ఫ్రిడ్జ్ లో నుంచి బయట తీసి షాక్ తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, అంత టేస్టీ అయిన కర్బూజాతో ఐస్ క్రీమ్.